లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1954వ సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీన చేసిన ప్రసంగం. లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనము. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషిస్తూ, నీవు క్రీస్తువు గదా, నిన్ను రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. ఇద్దరు నేరస్తులు తమకు తగిన శిక్ష పొందుచు యేసుకు ఇరువైపులా సిలువేయబడినారు. వారు అయోగ్యులైనప్పటికీ తమ శ్రమలో పొరుగువానిగా ఉండునట్లు యేసు వారికి ఇవ్వబడినాడు. అందరూ శ్రమను జయకరమైనదిగా మహిమకరమైనదిగా మార్చలేరు. ఈ దొంగలెన్నడూ యేసులాంటి వానికి సమీపంగా లేరు. ఎన్నడూ అబద్ధమాడని వాడు నేరస్తునిగా తీర్పు తీర్చబడిన వాని వలె మరణిస్తూ ఉన్నాడు. తన శత్రువులను ఆయన క్షమించటను వారు చూచారు. అన్యాయముగా మరణమునకు అప్పగించబడి శ్రమనొందుచున్నప్పటికీ ఆయన దుష్టత్వమును ఎదిరించలేదు. ఆయన మృదువైన ప్రేమ చూపులు అనారోగ్యమును నాశనం చేసి అనేక మందికి బాధలో జయాన్ని తీసుకుని వచ్చాయి.